కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. సిబిఐ కూడా ఎన్నో వారాల నుంచి ఈ కేసు ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఎన్ని రోజుల తర్వాత సిబిఐ కి సందీప్ ఘోష్ కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ కూడా సిబిఐ ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో పాటు ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా సిబిఐ కి అందించాడు. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఎన్నో రహస్యాలను సందీప్ సిబిఐ కి చెప్పాడు. సందీప్ ఘోష్ కి 3rd డిగ్రీ చూపించిన తర్వాత నిజాలన్నీ బయటపెట్టాడు. వాటి అన్నిటి నుంచి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి జరిగిన అత్యాచారాన్ని తన ఫోన్ లో రికార్డ్ చేసిన సందీప్ సిబిఐ కి ఆ రికార్డింగ్ ని అందించాడు. ఆ వీడియో చూసి సిబిఐ కి కూడా దిమ్మ తిరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో సందీప్ మాత్రమే ఉన్నాడని మొత్తం భావిస్తున్నారు. కానీ ఈ కేసులో 7 నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి మెడికల్ కాలేజ్ లో పనిచేసే ఒక వర్కర్ చెప్పడంతో నిజాలన్నీ బయటపడ్డాయి. సందీప్ ఘోష్ రికార్డ్ చేసిన వీడియో చూస్తే మనిషన్న వాడికి మనసు కరిగిపోతుంది. ఈ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎలా అరుస్తుందో, ఆమె ఎంత నరకయాతన అనుభవిస్తుందో చూస్తే మీకు కూడా రోమాలు నిక్కపరుచుకుంటాయి. అయితే సిబిఐ అధికారులు మాత్రం జూనియర్ డాక్టర్ తో ఈ 7 క్రిమినల్స్ ఎంత నీచంగా ప్రవర్తించారో, ఆమెకు ఎంత నరకం చూపించి చంపారో, క్రిమినల్స్ ని కూడా అంతే టార్చర్ అనుభవించేలా చేస్తామని చెప్పారు. ఇంకెవరైనా ఇలాంటి పని చేయాలంటే 1000 సార్లు ఆలోచించేలా గట్టి గుణపాఠం చెప్తామని సిబిఐ వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవిస్తూ చనిపోయిందో తెలిస్తే పంటరాళ్లు కూడా కరిగిపోతాయి. రాక్షసుల సమాజంలో ఆడపిల్లలా పుట్టడమే ఆమె చేసిన పాపం. నిజాన్ని నిర్భయంగా బయట పెట్టాలి అని అనుకోవడమే ఆమె చేసిన నేరం. అందుకనే ఆ మృగాలు అంత ఘోరంగా రేప్ చేసి చంపేశారు. ఈ పూర్తి వీడియోని చూసిన వాడికి కూడా మనిషన్న వాడికి హృదయం కరుగుతుంది, కళ్ళలో నీళ్లు నిండిపోతాయి. ఇలాంటి బాధాకరమైన వీడియో చూసి కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు మనుషులే కాదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి నేరం జరిగినప్పుడు నోరు తెరిచి అడగకపోతే మనం కూడా నేరం చేసినట్టు వాళ్ళం అవుతాం. ఆ జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలి అని మీరు కోరుకుంటే జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.